ద స్పిరిచువల్ డైనమిక్స్ ఆఫ్ 4 కాన్సెప్ట్స్. ఇవాళ మీకు ఒక 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అది ఒక ఆత్మీయ పరంగా ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గర అవ్వాలని ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర అవ్వాలని ఆశ ఉంటుంది. కానీ మన దగ్గర కాలేము దేవునికి. ఎందుకు కాలేము అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను హైదరాబాద్ పోవాలి అంటే ఖచ్చితంగా రోడ్డు మీద టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. కార్ మీద పోతే, ట్రైన్ ఎక్కిపోతే ట్రైన్ టికెట్ తీసుకోవాల్సిందే. ఏమి అట్లాగే బస్సులో పోతే బస్ టికెట్ తీసుకోవాల్సిందే. సో ఏరోప్లేన్ ఎక్కాలని టికెట్ కొనాల్సిందే. తెలిసిందే ఇవన్నీ. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని నీతి నియమాలు ఉంటాయి. కొన్ని అది లోకంలో టికెట్ లేకుండా దొంగ టికెట్ లాగా టికెట్ లేకుండా కూడా ప్రయాణిస్తారు చాలామంది ట్రైన్లలో. తెలియదేం కాదు. అట్లాగే టోల్ ట్యాక్స్ ఎక్కొట్టడానికి టోల్ గేట్ దగ్గర ఏమో బైపాస్కి వెళ్ళి టోల్ దాటిన తర్వాత మెయిన్ రూట్లో పోతా ఉంటారు చాలామంది. షార్ట్ కట్స్ అంటారు. లేకపోతే టోల్ ఎక్కొట్టడానికి టోల్ లేని రూట్ ఏదంటే గూగుల్లో చూపిస్తుంది, లెస్ టోల్స్ అని, లేకపోతే ఈ టోల్స్ ఏ ఉండవు ఈ రూట్లు అని. ఆ రూట్ తీసుకుంటారు చాలామంది, టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని దగ్గర అట్ట కుదరదు. ఎవడైనా సరే అట్టగా రావాలి. అది అపోస్తలుడైన పౌలైనా సరే, అబ్రహాం గారైనా కానీ, దావీదైనా కానీ, యోబ్ అయినా కానీ, బాబీ అయినా కానీ, నేనైనా కానీ, రిని అయినా కానీ, రావు గారైనా కానీ, కుమారైనా, ఎవరైనా సరే, బిల్లీ గ్రహం గారు అనండి, లేకపోతే జార్జ్ లివింగ్ స్టోన్ అవ్వండి, ఎవరన్నా అవ్వనివ్వండి, ఒకటే దారి. ఆ దారిలో అందరూ ఆ రీతిగానే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి, షార్ట్ కట్స్కి వెళ్ళటానికి లేదు. సీరియస్లీ ఇవాళ మీకు 4 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. దేవునితో మనము మమేకం అవ్వాలంటే, దేవుని మనలో ఉండాలంటే, దేవుడు నేను ఒకటిగా ఉండాలంటే దానికి 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లు కావాలంటే ఒకటి ఎక్స్ట్రా పాయింట్, ఫస్ట్ పాయింట్. అది రాసుకోనక్కర్లా, గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ 4 పాయింట్లు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను దేవునితో ఉండాలా, దేవుడు నాతో ఉండాలా, మేమిద్దరు కలిసి ఉండాలనుకుంటే మాత్రం కంపల్సరీ. ఫస్ట్ థింగ్ అనుమానం. ఇది బోనస్ పాయింట్. ఇది దాచుకోవచ్చు. ఏంటంటే అనుమానం, డౌట్స్. చెడ్డ పెనుబోతం. అది సంపిద్ది, మనిషిని చంపేస్తుంది. అది ఆత్మ విలువలను చంపేస్తుంది, నైతిక విలువలను చంపేస్తుంది, ఆలోచన విధానాన్ని చంపేస్తుంది, మనలో మంచితనాన్ని చంపేస్తుంది, మనలో చెడదనాన్ని చంపేస్తుంది. అసలు మనల్ని లేకుండా చేస్తుంది అది అనుమానం అనేది. భార్య పట్ల భర్తకే కానీ, భర్త పట్ల భార్యకే కానీ, తల్లిదండ్రుల పట్ల బిడ్డలకే కానీ, బిడ్డల పట్ల తల్లిదండ్రులకే కానీ అనుమానం అనేది ఎంత పెనుభూతం అంటే నిన్ను ఆత్మీయంగా దేవుని దగ్గరికి రాకుండా చేయగలిగే కెపాసిటీ గల వెపన్. అది ఆయుధం. అనుమానంతో నువ్వు ఉండి దేవునితో నువ్వు కలిసి ఉండాలంటే అది అసంభవం. ముందు అనుమానం తీసేయండి. ముందు అది ఏ విషయంలో అయినా సరే, ఉద్యోగమా, లేకపోతే పరీక్షలా, లేకపోతే ఆర్థిక వ్యవస్థ, లేకపోతే బిడ్డల సంగత, లేకపోతే భార్య సంగత, భర్త సంగత, చుట్టాల సంగత, ఈ కప్పు కూలిద్దా, ప్యాన్ రాలిద్దా, ఏసీ పని చేసిద్దా, ఇది ఎట్లా ఉంటుంది, ఎంతకాలం నుంచి పని చేస్తుంది, ఇది ఉంటుందా, అది పోతుందా, అది ఎక్కడి దాకా వస్తుంది, ఎలా ఉంటుంది, అసలు నీకు అనవసరం అదంతా. డౌట్స్, అనుమానం ఉండి అనుమానంతో దేవుని నమ్మటం చాలా కష్టం. దేవుడు లేడని ఓకే, బాగానే ఉంటుంది. దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేయగలడా అని క్వశ్చన్ మార్క్ వేసుకొని దేవునికి గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలనుకోవటం అనేది అసంభవం. ఎందుకంటే నమ్మితేనే జరుగుతాయి కార్యాలు. నమ్మిన వారి పట్ల ఈ సూచక్రియలు జరుగును. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఆ విశ్వాసాలు వచ్చింది ఆయన ఎందుకు నమ్మటం వల్ల. నమ్మకం లేదే ఏది జరగదు. నువ్వు నమ్మటం మానేసి దేవుడితో కలిసి ఉండాలి, దేవుడితో గొప్ప కార్యాలు చేయడం అనేది అసంభవము. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు, నేను నమ్మాలి. మా నాన్న అంటాడు, నీ వల్ల వేస్ట్ రా, నువ్వు పనికి రావు.
రే ఎందుకురా, వదిలేరా, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేయగలడు. ఎవరైనట్టు నాకేంటి, దేవుడు అన్నాడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నన్ను నమ్మితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయగలరు అన్నాడు యేసయ్య. మరి గొప్ప, ఇది ఫస్ట్ బోనస్ పాయింట్. తర్వాత 4 పాయింట్లకు వెళ్తాను. యేసయ్య చెప్పిన మాట నమ్మనా, ఇప్పుడు మా నాన్న చెప్పిన మాట నమ్మనా నేను? కానీ మనం ఏమన్నా నమ్ముతాం? నువ్వు అంతేనా, ఎప్పుడు ఇంకా నువ్వు మారవా, నువ్వు ఇంతే అని అన్నాను అనుకో, అదిగో అన్నాను. అదే దేవుడు అన్నాడు, నా చేతుల నుంచి చెప్తున్నాను, నువ్వు నా కనుపాప వంటి వాడు, నిన్ను ముట్టుకుంటే నా కనుపాపను ముట్టుకున్నట్టే. ఏది నమ్మటం ఈజీ? సెకండ్దా ఫస్ట్దా? ఫస్ట్ది నమ్ముతావు, బాధపడతావు, హృదయంలో గాయం అయింది, దూరం అవుతావు. రెండోది నమ్మి దేవుని దగ్గర అవ్వగలమా? ఇప్పుడు 2 మామిడికాయలు ఉన్నాయండి. ఒకటేమో చెట్టు పైన ఉంది, ఒకటేమో స్టూల్ వేసి అందుకున్నట్టు అంతే అందుతుంది. ఏది కోస్తాం? అందేదే కోస్తాం. ఇప్పుడు 2 మాటల్లో ఏది అందుతుంది? దేవుని ఉన్నతమైన మాట అందుతుందా, మనిషి మాట అందుతుందా అంటే మనిషి మాట అందుతుంది. అది తీసుకుంటున్నాం మనం. ఆ అనుమానాన్ని ముందు తీసివేసేయండి. ఫస్ట్ పాయింట్ అనుమానం. ఏ అనుమానాన్ని ముందు తీసి పాడేసేయండి. తర్వాత చూడండి ఒకసారి మిరకల్స్ ఎలా ఉంటాయో. మై ఫస్ట్ పాయింట్ బెండ్. అనుమానం తీసేశాక ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? బెండ్. దేవునికి లోబడాల, వంగాల. నాట్ ఐ బట్ క్రైస్ట్. ఏమండి? వంగాల, దేవునికి అణిగిమణిగి ఉండాల. దేవుని విషయంలో తల పొగరు, దేవుని విషయంలో మాట ఎసరటము, దేవుని విషయంలో ఇష్టానుసారంగా ఉండటము, దేవుని మాట యందు వాక్యం యందు నిలకడ లేకపోవటం అనేది చాలా చెడ్డగు. కీర్తనలు 25వ అధ్యాయము 25వ కీర్తన 4 చదువుకుందాం ఒక్కసారి. కీర్తనలు 25:4-5. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవై నా దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. దేవుడిని మనం అడుగుతున్నాం, అయ్యా నన్ను నడిపించు, నన్ను బలపరచు అని. దేవా నన్ను బలపరుచుకో, మనం చేసుకో. యూ హ్యావ్ టు సరెండర్. దేవుని ముందు బెండ్ అంటే దేవుని ముందు మనం అణిగిమణిగి ఉండాలి. అణిగిమణిగి ఎందుకు ఉండాలంటే ఇట్స్ అ సైన్ ఆఫ్ షోయింగ్ సరెండర్నెస్. మనకు సరెండర్ అయ్యాను నేను నీకు, అయ్యా నేను మొత్తానికి సరెండర్ అయిపోయాను, నాదేమీ లేదు, ఇక నీదే మొత్తము, ఐ సరెండర్ టు యూ. ఏదన్నా రాని సరెండర్ అవటం చాలా ముఖ్యం. కానీ మనం సరెండర్ అవ్వమే. ఫస్ట్ పాయింటే బెండింగ్ ఉండదు. బెండ్ అవ్వంగాని అస్సలు, అందుకే దేవుడు అంటాడు మెడ వంగని. బెండింగ్ అంటే మొత్తం మెడ వంగాలి, నడువు వంగాలి, కాళ్ళు వంగాలి, ఇలా సరెండర్ అవ్వాలి. ఇట్లా ఉంటది. మెడే వంగదు. మెడ వంగని జనాంగమా అంటే వారికి దేవునికి లోబడని జనాంగమా. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన క్రైస్తవుల్లో మనం లోబడుతున్నట్టు కనబడతాం కానీ లోబడం. అది మనలో ఉన్న గొప్పతనం. అది చాలా టాలెంట్. మనం అభివృద్ధి పొందాం కదా. 2000 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు అట్లా లేదు. అడ్వాన్స్ అయ్యాం. మనం కూడా దేవునికి ఎలా కనబడుతున్నాం అంటే మనం లోబడుతున్నట్టు కనబడుతున్నాం కానీ లోబడతలేదు. అందుకే దేవుడు కూడా నువ్వు ఇలా వస్తావని తెలుసు. ఆయన కూడా అందుకే నీ పై రూపం చూసేవాడిని కాదు, నేను నీ అంతరంగం పరిశీలించేవాడిని అంటున్నాడు ఆయన. సరిపోలా? రోజులు తీరిపోలా? అది. సో నువ్వు కనబడాలని చూస్తున్నావా, నిజంగా వంగుతున్నావా దేవునికి? నిజంగా ఐ సరెండర్ ఆల్ అని పాడుతున్నావా? నిజంగా దేవునికి సరెండర్ అవుతున్నావా? నాకు చెప్పనక్కర్లా, మీరు నాకేం సరెండర్ అవ్వనక్కర్లా. ఏమే మీరు సరెండర్ అవుతున్నానండి అని మీరు చెప్పారనుకోండి, నాకు అనవసరం. అది ఎవరెవరికి మధ్యలో ఉండాలి? ఆయనకి మీకు మధ్యలో ఉండాలి. మధ్యలో నేను వద్దు. నాకు ఆయన మధ్యలో మీరు వద్దు. మీ మధ్యలో నేను వద్దు. ఇద్దరే సెల్ఫ్, మీరు
మీరు దేవుడు. సరెండర్ అవుతున్నావా? సరెండర్ అవ్వకుండా, దేవుని విషయంలో సరెండర్ కాకుండా గొప్ప గొప్ప కార్యాలు చూడాలనుకోవటము అసంభవం. అసంభవం. సాతాను గాడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ జీవితాల్లో. అది నువ్వు దేవుడు చేశాడనే నమ్ముతావు. కొంతకాలం తర్వాత సాతాను గాడు చేయుడు, ఆ తర్వాత నువ్వే నమ్ముతావు. ఇప్పటిదాకా చేసావు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదయ్యా అని ఆయన మీద అనుమానం పట్టడం మొదలు పెడతావు. ఏంటి నాకు జీవితంలో గొప్ప కార్యాలు ఆగిపోయినాయి, నేను చేయలేకపోతాను, కూడా బాగా చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను ఏంటయ్యా, ఎందుకు వదిలేసావు, చెయ్యి ఎందుకు వదిలేసావయ్యా అని మనం ఇట్లా మాట్లాడతాం. అసలు నీ చెయ్యడు పట్టుకున్నాను అసలు నువ్వు ఎప్పుడు సరెండర్ అయ్యావు? నీ చెయ్యడు పట్టుకున్నాను నేను ఎప్పుడు నడిపించానే? నేను అసలు నడిపించలా, సాధారణంగా నడిపించాడు, నేను మోసం చేశాడు వాడు. ఇదిగా దేవుడు చెప్పే సమాధానం. ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు సరెండర్ అవుతే తప్ప, నువ్వు దేవునికి ప్రతి విషయంలోనూ వంగితే తప్ప నీ జీవితంలో గొప్ప కార్యం చూడలేవు. ఒకవేళ అయినా సరే చూస్తున్నావు అని నీకు అనిపిస్తే ఆ దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. సాతాను కొంతకాలం చేసి వదులుతాడు, దేవుడిని అడుక్కుంటూ కూర్చో, ఏంటి ఎందుకు వదిలేస్తా, చెయ్యి ఇప్పుడు బాగానే ఉంది, ఎందుకు వదిలేసాను, ఏం చేసి తప్పు చేశాను అనిపిస్తుంది. నీ మీద అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు, దేవుడి మీద అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు, మీ ఇద్దరి మధ్యలో అనుమానం అనే పెనుభూతాన్ని పెడతాడు. అయిపోయింది, దేర్ ఎండ్స్ ద స్టోరీ. ఒకప్పుడు ఇలా చేసి ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఏంటయ్యా, ప్రతి ప్రార్థనలోనూ దేవుడిని అడుగుతాం, ఎందుకు వదిలేసి చెయ్యి, ఎందుకు వదిలి చెయ్యి పట్టుకోవాలా. ముందు చెయ్యి పట్టుకోవాలంటే ఏం చేయాలా? మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? సరెండర్ అవ్వాలి, లోబడాలి దేవునికి ముందు. ఆ తర్వాత నువ్వు అడుగు, దేశాలని నీ స్వస్థంగా చేస్తాడు. లోబడు ముందు. పాయింట్ నెంబర్ 2, బైండ్ యూనిటీ ఇన్ క్రైస్ట్. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. చెప్తా వస్తుంది. మొట్టమొదటిది బెండింగ్, లోబట్టం. రెండోది బైండ్, కొలస్సీ 3:14. కొలస్సీ 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను 3:13కి వెళ్ళి ఒకసారి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకరు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. తర్వాత వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సెకండ్ పాయింట్ ఇస్ బైండ్, ఒకరితో ఒకరము కలిసి ఉండటం. నేను మోనార్క్ని, నేను ఒక్కడనే ఉంటా, నాతో ఎవరు కలవరు, నేను ఎవరితో కలవలేను, నా మెంటాలిటీ అది కాదు, నేను చాలా రిజర్వ్డ్, నేను ఇంట్రోవర్ట్. కొత్త పదం ఇది, నేను ఇంట్రోవర్ట్. వాడు చాలా ఇంట్రోవర్ట్ అండి. పేరెంట్స్ ఆ ఇంట్రోవర్ట్ కూడా ఇంట్రోవర్ట్ అన్నారు, ఇంట్రోవర్ట్స్ అండి. ఇప్పటిదాకా ఇంట్రోవర్ట్ ఇప్పుడు వచ్చిందా? మా పిల్లలు ఎవరితో కలవరండి. మీరు కలపరండి, మీకు కలిసే ఉద్దేశం మీకు లేదండి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారండి, ఇద్దరు పోయారండి. 13 ఒక్కసారి చదువుకుందాం. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా ఒకరినికొకడు సహించుకొని, ఏంటంటే సహించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఈ సహనం వస్తుందంటే విడిపోయినప్పుడు వస్తుందా, కలిసినప్పుడు వస్తుందా? సహనం అనేది విడిపోయినప్పుడు వస్తుందా, కలిసినప్పుడు వస్తుందండి? కలిసినప్పుడే వస్తుంది. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? అందరు కలిసి ఉండండి అంటున్నాడు. కలిసినప్పుడే సహనం. ఒకళ్ళొకరు క్షమించుకోనండి. విడిపోయేటప్పుడు క్షమాపణ ఉంటుందా? కలిసి ఉండే క్షమాపణ ఉంటుందా? ప్రభు మిమ్మల్ని క్షమించలాగా మీరు క్షమించుడి, సహనము, క్షమాపణ. వీటిపైన పరిపూర్ణతకు తమ బంధమైన ప్రేమను, అనుబంధము, బైండింగ్, కలిసి ఉండము అని చెప్తున్నాడు ఆయన. ముందు ఆయనకు లోబడాలి, ఒకరితో ఒకరు కలిసి ఉండమంటున్నాడు, ఒకరినొకరు సహించుకోమంటున్నాడు, ఒకరినొకరు క్షమించుకోమంటున్నాడు.
ఇది కూడా అవ్వకపోతే గొప్ప కార్యాలు ఏడవుతాయి. ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్కి. ఫస్ట్ థింగ్ బెండింగ్. ఏంటి బెండింగ్ అంటే ఏంటి? లోబట్టం. రెండోది ఏంటి? బైండింగ్. ఒకరితో ఒకరు కలిసి ఉండటం, బైండ్. ఇప్పుడు నాకు మీకు ఏ బంధం ఉందండి అంటే, వాళ్ళు మాకు చుట్టాలు కాదండి, వాళ్ళు జస్ట్ చర్చికి వెళ్తాం అంతే. చర్చికి వెళ్తాం మా చుట్టాలు. మీకు తెలిసిన వాళ్ళ బాగా మేము బాగా మాట్లాడుతున్నాం, పెద్ద చుట్టాలా అంటే అక్కడ దాకా వెళ్ళకు, జస్ట్ చర్చికి వెళ్తాం అంతే. మీరు చెప్పాలా బంధం, ఏం బంధం ఉందో? ప్రేమ ఉందని చెప్పాలా. ఆ ప్రేమ మమ్మల్ని కట్టి ఇక్కడ పెట్టిందని చెప్పాలా. ఏం చెప్పాలమ్మా? ఆ ప్రేమ అన్న చెల్లిని ఇక్కడ కట్టి ఇక్కడ పెట్టింది, చెల్లిని అన్నని కట్టి ఇక్కడ పెట్టింది ప్రేమ. అలా చెప్పగలగాలి. ఆ బంధం కలిగి ఉండాలి. అప్పుడే కొన్ని ఇబ్బందులు వస్తాయి, సహించుకోవాలి. కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, క్షమించుకోవాలి, సహించుకోవాలి. ఆ ప్రేమతో, ప్రేమనే అనుబంధముతో మనము బంధించబడాలి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలన్నా? లోబడి ఉండాలి. తెలుగులో రా, లోబడి. రెండోది ఏంటి? కట్టబడి ఉండాలి. దేంతో? ప్రేమతో. మూడోది బ్లెండింగ్. బ్లెండింగ్. కొరింథీయుల మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నవో, ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరం మొత్తము ఒకటే అంటాము, కానీ అవయవాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవి మీకు తెలియదు కాదు, ఎన్నోసార్లు ఈ వాక్యం చదువుకున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, శరీరం అంతా ఉండి ఏ అవయవం దేనికి దానికే పని చేసుకుంటూ పోతా ఉంటే, దేనికి దానికే పని చేసుకుంటూ పోతా ఉంటే శరీరం నిలబడుతుందా? అన్ని అవయవాలు కూడా ఒకదాని కొరకే పని చేయాలి, ఒక ఆలోచన కొరకే పని చేయాలి. అప్పుడే ఆ శరీరము నిలబడుతుంది. ఓకే, ఇప్పుడు ఆకలేస్తుంది, రిని ఏదో ఉండి ఫ్రిడ్జ్ పెట్టి వెళ్ళిపోయింది బయటికి. ఇప్పుడు నేను తినాలి, నాకు కడుపు ఆకలేస్తుంది. ఇప్పుడు నేను లేచి తినాలంటే కాలు పని చేయాలి, చేతులు పని చేయాలి, నడుము పని చేయాలి, తల పని చేయాలి, అన్ని పని చేయాలి. ఆకలి పొట్టకి నాకేంటంట అని కాలు లేకపోతే, చేతులు లేకపోతే, నడుము లేకపోతే, బుర్ర పని చేయకపోతే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆలోచనని అందరూ పంచుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవుల కుటుంబాలలో ఒక కుటుంబ పెద్ద ఒకడు చెబుతాడు, గృహ యజమాని అంటాడు. ఆయన్ని వాళ్ళని ఏమంటారండి? గృహ యజమాని అంటారు. అంటే మీ భర్త లాగను, మా గృహానికి ఆయన లాగను, మీ కుటుంబాన్ని మీలాగను ఉంటారు కొంతమంది. ఆయన ఒకటి చెప్తాడు, భార్య ఇంకోటి చెప్తుంది, బిడ్డలు ఇంకోటి చెప్తారు. ఇప్పుడు ఈ కుటుంబం నిలబడుతుందా, పడిపోద్దా? పడిపోద్ది. ఎందుకంటే అవయవాలన్నీ ఒక్క ఆలోచన నిమిత్తమే నడవాలి. మళ్ళీ ఈ కాక మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు మనకు సలహాలు ఇద్దామని చూస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సంగతాలు చూసుకోరు, పక్కన కుటుంబం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడు సలహాలు ఇవ్వాలి. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందంటే, మీ ఇంటి పక్కన వాళ్ళకి, మరి దేవుని కృప ఏంటి అర్థం కాదు కానీ, అది మీ ఇంటి పక్కన వాళ్ళకి మీ ఆర్థిక విషయం ఎందుకు జ్ఞానం ఉంటుంది, మీ ఆరోగ్య విషయం ఎందుకు జ్ఞానం ఉంటుంది, ఏ హాస్పిటల్ చూపించుకోవాలి, ఏ డాక్టర్ని కలవాలని అలా చెప్తారు, ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయమని అలా చెప్తారు, ఏ బ్యాంక్ బాగుంటుందని చెప్తారు, ఏ కూర ఉండితే బాగుంటుంది, ఏ రెస్టారెంట్, అన్ని జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. అదేంటో మన కర్మ. చెప్పటానికే మన పక్కన ఉంటారు వాళ్ళు. మనం ఎవరు చెప్పిన మాట వింటాం కంటే వాళ్ళు చెప్పిన మాట చాలా రమ్యంగా వింటాం మనం. అదేంటో మరి. వాళ్ళు మన ఇంటి పక్కనే ఉండొచ్చు, మనం తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గృహ యజమాని ఒక మాట చెబితే భార్య బిడ్డలు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఒక్కొక్కసారి భార్య ఒక మాట మాట్లాడితే అందరూ ఒక తాటి మీదకి వచ్చేసేయాలి. గృహ యజమాని ఎప్పుడు చెప్పాలని రూల్ ఏం లేదండి.
ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గృహయజమాని మాట్లాడతాడు, బెల్లం అనేం లేదు. ఒకసారి భార్య చెప్తుంది భర్త లోపడాలి, బిడ్డలు లోపడాలి. ఒకసారి బిడ్డలు చెప్తారు ఇది నిజమే కాబోలు, ఇది కూడా చూద్దాం పదా అని. అందరూ ఒక ఆలోచనకు రావాలి కానీ ఒకరి ఆలోచనలోకి రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ ఆలోచనలు ఉంటాయి కదా. ఒకసారి భార్య ఆలోచన, ఒకసారి భర్త ఆలోచన, ఒకసారి బిడ్డల ఆలోచన, ఒకసారి టీచర్ ఆలోచన, ఒకసారి గురువు గారు ఆలోచన, ఒకసారి పాస్టర్ ఆలోచన. ఆలోచన ఒకటే అయి ఉండాలి, 4 ఆలోచనలు అవ్వకూడదు. ఒకసారి తలనొప్పి వస్తుంది, దానికోసం కాళ్ళు పనిచేస్తాయి. ఒకసారి ఆకలేస్తుంది, కాళ్ళు పనిచేస్తాయి. ఒకసారి కాళ్ళు పీకుతాయి, ట్యాబ్లెట్ చేయి పనిచేస్తుంది. అలాగనే ఒకసారి భర్త మాట్లాడతాడు, కుటుంబం వినండి. ఒకసారి భార్య మాట్లాడుతుంది, కుటుంబం వినండి. ఒకసారి బిడ్డలు చెప్తారు ఒక విషయాలు, కుటుంబం వినండి. అందరూ కలిసి ఒక ఆలోచన మీద ఉండండి. 3, 4 కలిసి 4 ఆలోచనలు పెట్టుకుంటే ఆ కార్యం ఏమీ అవ్వదు. టూ మెనీ షెఫ్స్ స్పాయిల్ ద డిష్ అని విన్నారా సామెత ఎప్పుడన్నా? టూ మెనీ షెఫ్స్ స్పాయిల్ ద డిష్. వంట ఉండేటప్పుడు ఒకరు ఉండితేనే బాగుంటుంది. 4 వచ్చి ఉండితే ఎట్టుంటుంది? ఒకే వంటకాన్ని ఒక్క కూర 4 ఉండితే ఎట్టుంటుంది? పాడైపోతుంది. అట్లాగే ఆలోచన ఒకటే ఉండాలి, కుటుంబం దాన్ని ఆలోచన చేయాలి. అట్లా కుటుంబాలే కాదు, సంఘం కూడా చాలా ముఖ్యం ఈ విషయంలో. సంఘానికి ఒక ఆలోచన ఉండాలి, ఆలోచనలోకి అందరూ రావాలి. జస్ట్ బికాజ్ వాళ్ళ ఆలోచన నచ్చలేదు కాబట్టి నేను దూరంగా ఉంటానంటాను మీకు అవకాశమే లేదు. ఎందుకంటే మనందరం ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉన్నాం కాబట్టి ఆలోచన ఒకసారి మీకు ఉంటుంది, ఒకరు మాకు ఉంటుంది, ఒకసారి నీకు ఉంటుంది, ఒకరు మీకు ఉంటుంది. ఆ ఆలోచనలు అన్ని పూల్ చేసుకొని ఏది మంచిదో ఆలోచన తీసుకొని ఆ ఆలోచన అందరూ వెళ్ళిపోవాల్సిందే. అలా వెళ్ళకుండా ఇష్టానుసారం ఆలోచన చేస్తే దేవుడు మీ దగ్గర ఉండలేడు, మీ గొప్ప కార్యాలు చూడలేరు. అంటే ఒకరితో ఒకరు కలిసిపోవాల, ఆలోచనలన్నీ కూడా కలిసిపోవాలి. మొట్టమొదటి ఏం చెప్పుకున్నామండి? లోబట్టం. రెండోది ఏం చెప్పామండి? ఆత్మతో ఒకరితో ఒకరు బంధం కలిగి ఉండటం, అనుబంధం, బంధం, ప్రేమతో మనం బంధం కలిగి. మూడోది ఏంటండి? కలిసిపోవటం, కలయిక. ఒక్క ఆలోచన మీదే కలిసి ఉండాలి అందరూ. నాలుగోది బాండింగ్. కొలసి 2:3 బాండింగ్. బాండ్ అంటే ఏంటి? అనా బాండ్, చాలా బాండ్లు ఉన్నాయి. హెవీ బాండ్, క్విక్ బాండ్, ఏదో బాండ్స్ ఉంటాయి. ఏం చేస్తా బాండింగ్ ఏం చేస్తుంది? రెండింటిని అతికిస్తుంది, అంతే కదా. దాని పని ఏంటి? రెండింటిని అతికిస్తుంది. ఎంతగా అతికిస్తుంది అంటే తీద్దామని చిరిగిపోతుంది. అంత గట్టిగా బాండింగ్ ఉండాలి. చూద్దాం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన గోరుచున్నాను. వారు ప్రేమయందు అతకం, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, దేవుని మర్మమైనను క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. 3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇవన్నీ కావాలంటే 2వ వచనంకి వెళ్ళిపోదాం ఒకసారి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎవరు పోరాడుతున్నారు? ఎవరు పోరాడేది? అపోస్తలుడైన పౌలు పోరాడుతున్నాడు. ఏమండి? పౌలు పోరాడుతున్నాడు. అది కొలసీలకి పత్రిక లెటర్ రాసి పంపిస్తున్నాడు. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, దేవుని మర్మములను అయినను క్రీస్తు స్పష్టముగా తెలుసుకున్న వారై. దేవుడు మీకు ఎక్కువ అర్థం అవ్వాలన్నా, వాక్యం మీకు అర్థం అవ్వాలన్నా, వాక్యం చేత మీరు నడిపించబడాలన్నా, బుద్ధి జ్ఞానం కావాలన్నా మీరు ఏం చేయాలి? ముందు అతకబడాలి. దేని ద్వారా? ప్రేమయందు, బాండింగ్. అది ఇక్కడ నేను మాతో మీరు అతకబడాలి, మనందరూ ఒకటిగా అతకబడాలి, ఆయనతో అతికించుకోవాలి మనం వెళ్ళి ప్రేమతో. అయ్యి లేకుండా బేసిక్ కాన్సెప్ట్స్, ఇవి చాలా బేసిక్ కాన్సెప్ట్స్. ఏంటంటే బెండ్, బైండ్, బ్లెండ్, బ్లాండ్ పోయింది కదా. బెండ్, బైండ్, బ్లెండ్, బాండ్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఇక్కడ చేయకుండా దేవునితో మమేకమైపోదాం అంటే కుదరదు.
సాటి మనిషిని ప్రేమించకుండా దేవుణ్ణి, కనబడని దేవుడిని ప్రేమిస్తారంటే అది పెద్ద అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. అందుకే ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ముందు దేవునికి లోబడండి. ఎందుకు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవు? ఎవరి జీవితాలు అయితే 4 పాయింట్లు ఉంటాయో దేవుడు వారితో ఉంటాడండి, వారితోనే ఉంటాడు. క్రైస్తవులు అనేంత మాత్రాన, చర్చికి వెళ్ళేంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుడు మనతో ఉంటాడు అనుకోవటం అవివేకం. దేవుడు మనతో ఉన్నాడని మనం అబద్ధాన్ని నమ్ముకుంటూ జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలనుకుంటే అది మన ఇష్టం. ముందు నువ్వు దేవునికి లోబడు. నువ్వైనా, చిన్నపిల్లలైనా సరే, వీళ్ళైనా ఏమా ముందు దేవునికి లోబడాలి. ఏం చేయాలా? లోబడాలి. ఫస్ట్ పాయింట్ అదే. ఫస్ట్ గేట్ దాటినట్టు రెండో గేట్ ఉంది ఏంటంట? ప్రేమ యందు ఒకరినొకరు కలిసి ఉండాల. మూడోది ఒక ఆలోచన ఉండాల. ఆలోచన ఎవరు మేలు కొరకు, ఎవరు శ్రేయస్సు కొరకు అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క ఆలోచన మీదకి వచ్చేసేయాలి, అందరూ వచ్చేయాలి అంతే. ఒక ఆలోచనలోకి మనం రాకపోతే ఆయన ఆలోచనలోకి మనం ఎట్ట వెళ్తాం? ఆయన మన పట్ల ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అవునా? ఏదో చేయాలని, గొప్ప చేయాలని, ఏదో కార్యం చేయాలని, ఏదో ఆలోచనలు ఉంటాయి. మరి ఆ ఆలోచనలకు మనం ఎప్పుడు వెళ్తాం? దేవుడికి మనం ఒక్కలమే కాదుగా, ఎంతమందే కాదుగా, దేవుడికి చాలా మంది ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘంలో కాంగ్రెగేషన్లో సంఘస్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారుగా. మనం నలుగురే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దేవుడు గతిరైతే నలుగురిని ఎవరో ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకున్నా మాకు తప్పులేదు. 1 2 3 4 ఎవరిని ఎన్నుకున్నా పర్లేదు అనుకుని సంతోషపడలేంగా. కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా అక్కడ. మరి ఆ లిస్టులో మనం ఎక్కడ దూకుతాము? ఆయన ఆలోచనలకు మనం ఎప్పుడు వెళ్తాము? వెళ్ళలేం, ఎప్పటికీ వెళ్ళలేం. నాలుగోది బాండ్. ప్రేమతోనే ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, సహించుకోవటం, క్షమించుకోవటం. విడిపోవటం ఈజీ, కలిసి ఉండటం ఈజీయా? కలిసి ఉండటం ఈజీయా? విడిపోవటం ఈజీ, కలిసి ఉండటం కష్టం. కలిసి ఉండటం చాలా కష్టం. ఒక ఆలోచన మీద నడవడం చాలా కష్టం. ఆ ఒక్క ఆలోచన నడవలేక కదా 40 ఏళ్ళు తిరిగారు అరణ్యంలో వాళ్ళు. మోషే నడిపించినప్పుడు, యెహోషువ కాలేబులు నడిపించేటప్పుడు 40 ఏళ్ళు తిరిగింది ఎందుకని? ఒక్క ఆలోచనలోకి రాకపోవటం వల్లనే. దావీదుకి ఎన్ని కష్టాలు ఎందుకు వచ్చాయంటే ఒక్క ఆలోచనలోకి రాకపోవటం వల్లనే. అపోస్తలుడైన పౌలుతో అనేక మంది సేవకులు వచ్చారు, వీడు వెళ్ళిపోయారు. ఎందుకు? ఒక్క ఆలోచనలోకి రాకపోవటమే. బర్నబాస్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. అట్లాగా అనేక మంది వచ్చారు, వెళ్ళిపోయారు వెనక్కి. ఎందుకు? ఒక్క ఆలోచనలోకి రాలేకపోతున్నారు అందరూ. యేసయ్యకి శిష్యులు ఫస్ట్లో ఎంతమంది ఉన్నారు? దాదాపు 72 మంది ఉన్నారు. వాళ్ళు కాస్త 12 మంది అయ్యారు. 12 మంది నుంచి ఒకటి పక్కకి వెళ్ళిపోయాడు, 11 అయ్యారు, మళ్ళీ 13 వచ్చారు. ఎందుకు లెక్కలు మారుతున్నాయి? ఒక్క ఆలోచనలోకి రాలేకపోవటానికి కారణం అదే. ఒక్క ఆలోచన రాలేకపోతున్నారు అందరూ. ఎప్పుడైతే ఒక్క ఆలోచనలోనికి అందరూ వస్తే ఆ ఆలోచన దేవుని నిమిత్తమై ఉండాలి, ఆ ఆలోచన దేవునికి మహిమకరంగా ఉండాలి, ఆ దేవుని ఆలోచన అయి ఉండాలి. అప్పుడు కదా మనం దేవుని జీవితంలో, మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగేది. అప్పుడు కదా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూసేది. ఒకసారి అడగండి మీ హృదయాలను. ఒకసారి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఎంతకాలం అయింది? సమాధానం చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఎంతకాలం అయింది? నిన్న, ఇవాళ పొద్దున్న, మొన్న, పోయిన నెల, పోయిన సంవత్సరమా? అడగండి ఒక్కసారి. ఎప్పుడు మీరు ఆ గొప్ప కార్యం రుచి చూసారు? అదే ఇంకా కొనసాగుతుందా, లేదా కొత్త ఏమైనా వస్తున్నాయా? చూడండి ఒకసారి. ఆయన కృప నిరంతరం ఉంటుంది, డౌటే లేదు. ఎప్పుడో చేసిన ఆశీర్వాదం ఇంకా నడుస్తూనే ఉంటుంది, జీవితాంతం నడుస్తుంది. కానీ కొత్త ఆశీర్వాదం ఏమైనా ఉందా ఇంకా? అంతే, అక్కడతో ఆగిపోయినాయా? వై? ఆగిపోతే ఎందుకు? ఎక్కడో లోపం. ఐదర్ బెండింగ్లోనో, బైండింగ్లోనో, బ్లెండింగ్లోనో, బాండింగ్లోనో. ఈ 4 ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఏంటి? ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, లోబట్టంలోనో, రెండోది కలయికలోనో, ప్రేమతో కలయికలోనో,
అంటే మూడోది బ్లెండింగ్, సహించుకోవడం, క్షమాపణలో ఎక్కడో మొత్తానికి తేడా ఉంది. నాలుగోది ఎక్కడ ఉందండి? బాండింగ్. ఈ 4 పదాలు 2 ఆజ్ఞలు కనపడతాయి చూడండి. మీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలంతోటి, పూర్ణ శక్తితోటి మీరు ఆరాధింపాలి. మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలనేది ఇది కూడా 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు కూడా పాత నిబంధన 10 ఆజ్ఞలకి మూలం అని మాట్లాడతారు. అంటే ఈ 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఈ ఒక్క ఆజ్ఞలోనే ఈ 4 పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే బెండింగ్, లోబట్టం దేవునికి. మొట్టమొదటి ఆజ్ఞలోనే లోబట్టం. రెండోది బైండింగ్, అందరూ ప్రేమతో ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళు ప్రేమించాలనే ఆజ్ఞ 2వ పాయింట్. మూడోది బ్లెండింగ్, ఒకరితో కలిసి ఉండాలా, ప్రేమ ఎందుకు కలిసి ఉండాలా, బంధమై ఉండాలా, అది క్షమాపణలోను సహించడం కూడా ఉండాలా. ప్రేమే అంటున్నాడు దాంట్లో కూడా, అది 2వ ఆజ్ఞ. మళ్ళీ 4వ పాయింట్ ఏంటండి? బాండింగ్, అది కూడా ప్రేమ చేత అతకబడి ఉండాలంటున్నాడు, ప్రేమ చేత. అది కూడా 2వ ఆజ్ఞ. మళ్ళీ అది కూడా పొరుగు అని ప్రేమించడం అనేది. మీరు ఎన్ని చూసుకున్నా కూడా దేవుడు చెప్పే ఆజ్ఞలోనే ఉన్నాయి ఇవన్నీ. ఈ ఆజ్ఞలు ఈ రకంగా నెరవేర్చకపోతే నన్ను ప్రేమించువాడు, దేవుడు అంటున్నాడు అక్కడ, బైబుల్ ఏదో ఉందండి, నాకు గుర్తు వస్తుంది కానీ నోట్లో ఉంది కానీ చెప్పనండి అంతే. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. మరి అది ఇచ్చిన ఆజ్ఞలు ఇయ్యే కదా. ఆయన చెప్పిన మాట వినం, ఆయన మాత్రం చెప్పిన మాట వినాలి. నడిచిద్దా అండి? కాంట్రాక్ట్ నడిచిద్దా? ఎప్పుడైతే ఆయన మాట మనం వింటామో, మనం ప్రేమతో అందరితో కలిసి ఉంటామో, అందరినీ ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో, అప్పుడే మనం గొప్ప కార్యాలు చేయగలము. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఎదుటోడు దూషిస్తాడు, ఉందే దానికోసం కదా, నేను రెచ్చగొట్టాను కదా. ఎదుటోడిని నానా మాటలు అంటాడు, ఉన్నదే అందుకు కదా, నిన్ను పడేయడానికి కోసం కదా. ఎదుటోడు అంటే నువ్వు ఎందుకు పడిపోవాలి? దేవుడు అంటే ఎందుకు లేచి ఉంచకూడదు నువ్వు? వాడిని పడేయడానికి, అపవాది నిన్ను పడేయడానికే ఒక బలహీనమైన నేను ఎన్నుకొని నిన్ను బలవంతుడని తెలిసి నీ మీదకి వదులుతాడు బాణాన్ని. నువ్వెందుకు వాడికి లోపడతావు అపవాదికి? ఏదో ఆమె నన్ను మొన్న అంద కాబట్టి కుమారి, నేను ఆమెతో మాట్లాడను, ఆమెతో నేను ద్వేషం పెంచుకుంటానంటే ఎట్ట కుదురుతుంది అది? నేను కుమారుడు ద్వేషం పెంచుకొని నేనెందుకు ఆస్తిని పోగొట్టుకోవాలి? ఇక్కడ దేవుడు నా ఆస్తిని ఎందుకు కోల్పోవాలి నేను? అట్లా అని సహించి, నా చెల్లిని సహించి, క్షమించి, ప్రేమించి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అది. దేవునితో సహవాసము వెండి, బంగారు, వజ్ర వైడూర్యాల కంటే ఎంతో మిన్నైనది. ఆ మిన్నైనది నేను ఎందుకు వదులుకోవాలి? నా భార్య ఏదో అంటది నన్ను, నా బిడ్డలు ఏదో అంటారు నన్ను, నేను బాధపడిపోతాను, తిరిగేదో అంటాను. నా భార్యని ప్రేమించే స్థితిలో నేను ఉంటాను, వీళ్ళని ప్రేమించే స్థితిలో నేను ఉంటాను, వీడిని ప్రేమించే స్థితిలో నేను ఉంటాను. వీళ్ళే ప్రేమించడం మిమ్మల్ని ఎట్ట ప్రేమిస్తాను, మిమ్మల్ని ప్రేమించడం ఆయన ఎట్ట ప్రేమిస్తాను. ఆయన ప్రేమించినోడు ఆగినట్టు గైకొంటాడు. ఆగిలు గైకొండకుండా కూడా దేవుడు జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడా? చేస్తాడా? ఎందుకు మనం అపవాదికి అవకాశం ఇస్తున్నాం? మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ పేరున చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని గెలుకుతారు, గిచ్చుతారు, కాల్తిట్టు అంటారు, ఇష్టానుసారం మాటలు అంటారు. గుర్తుపెట్టుకోండి, మన అందరికంటే మన గురువుగారిని ముందున్నారు అన్నమాట. ఏసైని ముందు హింసించారు, ఏసైని ముందు ఇరికిచ్చారు, ఆయనకి ఇచ్చి గెలికి 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 ఆయన ఎక్కడ ప్రసంగం చేస్తే అక్కడ గెలికారు. వెళ్ళి పరసయులు, సదుకీయులు ఎక్కడ ప్రసంగం చేస్తే అక్కడ ఇరికిద్దామని చూశారు ఆయన్ని. కానీ తెలుగుగా బయటపడ్డాడు. అంతేగాని వాళ్ళతో వాదన పెట్టుకుని వాళ్ళతో గొడవ పడలా. సో మీరందరూ ప్రేమ కలిగి ఉండాలి. ఒకరితో ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ పని మీరు కాదు, మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ చెప్పాలి గట్టిగా. రెండోది, మూడోది ఒకే ఆలోచన మీద ఉండాలి. నాలుగోది దేంతో అతకబడాలి. మళ్ళీ ఆ బాండ్ పేరేంటి? ప్రేమ బాండ్, ప్రేమ బాండ్, అనా బాండ్, ఫెవిక్విక్ లాగా ప్రేమ బాండ్తో మనందరం కలిసి ఉండాలి. ఎప్పుడైతే ఈ లేకుండా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయటం చేస్తున్నాడు అనుకోవటం, అది అవివేకము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఎస్. అయితే నాతో పాటు తలలో వంచి కళ్ళు మూసుకున్నాను. కమ్ ఆన్, లెట్స్ ప్రే. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందన, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా.
అయ్యా గొప్ప కాపరి నీకు వందనాలు, మమ్మల్ని నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతా ఉన్నాం. ఈ వాక్యం మంది నిలబడి అయ్యా మేము వాక్యంతో ముందుకెళ్ళలాగా అనేక మందికి మాదిరితనంగా ఉండటకు తండ్రి మీ కృపను మా అందరిలో అనుగ్రహించమని కోరుతూ ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరుని దీవించి అయ్యా మేము మళ్ళీ కలిసే పర్యంతం వరకు మీ కృప మాతో ఉండడం సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు విన్నట్టు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం మాకు దయచేయము, మా యెడల అపరాధం మా పనులు క్షమించు, శోధనల దగ్గర చూస్తే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, grace and mercy of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, this now and forever and ever and evermore. And all the God's children says, Hallelujah.